హాయ్ గాయ్స్, అగో చాలా రోజులైంది మళ్ళీ కలిసి. ఈరోజు నా నెక్స్ట్ వీడియో వచ్చింది. ఈ వీడియో ఎలా ఉందో మీరే చూసి చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో మనం బాగెస్ట్ ఫుడ్స్ ఆఫ్ ఇండియా చూస్తున్నాము. జస్ట్ మనతో మొదలెడదాం, దాని తర్వాత పక్క దేశాలు కూడా చూద్దాం. ఇప్పుడు చూస్తున్నట్టయితే అసలు మీకు ఎక్కడ తగ్గదనమాట. బాగెస్ట్ ఫుడ్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్ నుండి వీటి నుండి ఎతికెతికి మరి మీకోసం తీసుకొచ్చాను. చూసి ఆనందించండి. ఐ థింక్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. నెక్స్ట్ నుండి అసలు వేయడం మొదలైద్ది. కమాన్ సి. చూడండి వీళ్ళు ఆగా తింటున్నారు. అది ఫిష్ అందుకు ఆగా తెచ్చకుండా రైస్ మొత్తం అన్ని రెండు చేతులతో తినేస్తున్నాడు ఒకడేమో. ఇంకోటి చూస్తే ఫిష్ని అసలు మురుగుంటాయి తీయగాని కూడా ఆగా తెచ్చుతాం కదా. మురుగుతో పాటే మింగేస్తున్నారు. ఇక మనుషులైనా అది కనిపిస్తుంది. చూడండి ఎలా తింటున్నారో. ఫిష్ మురుగు తీయకుండా తినేస్తే గొంతు ఇక్కుంటుంది అని బాధ కూడా లేదు. ఇంకా నెక్స్ట్ ఇదేంటో తెలీదు. అబ్బా, చెయ్యి పెట్టి తీసేస్తున్నాడు అనుకోండి. అయ్యో, కనీసం చెయ్యన్నా గడుపుకున్నాడు కదా, మనకు తెలీదు. అందరికీ మాత్రం రెండు చేతితో పెట్టేస్తున్నట్టున్నాడు. కనీసం రెండు చేతితో నువ్వన్నా తింటావుగా, మాకు పెడుతున్నావు కానీ మనుషులకి పెడుతున్నావు. ఏం పేస్టో. పేస్ట్ తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాడు? నూనె కలుపుతాడా? నీ చక్కగా చెప్తున్నాడా? ఈ వీడియో మాత్రం మీరు చూడాల్సిందే. చికెన్తో ఎలా చేస్తావుగా? వీడు పక్కా మనం చంపేగా ఉన్నాడు. చంపేదాకా ఒకడేమో చూద్దాం. అయినా ఈ పాటికే నా పని అయిపోతుంది. సాగు వీడిని స్కిప్ చేసేద్దాం. ఈ వీడియో నేను చూడలేను. ఈ వీడియో నా వగ కాదు. నేను ఇంకో వీడియోకి వెళ్ళిపోతాను. ఇదేంటి మటనా? అబ్బో, ఒకవేళ ఆవైతే మాత్రం మనం స్కిప్ చేసేద్దాం. మనం ఎలాంటి అసలు చూడం. నా దేశం మటన్ అయ్యి ఉంటుంది. చిచ్చి ఎంత గజ్జిగా ఉండుతున్నారు చూడండి. అసలు ఆ గిన్నె బాగలేదు. హోటల్ బాగానే ఉంది, కానీ వండేవాడు కాపగా ఎలాగే వండుతున్నాడంటే ఇంక మనం 5 స్టార్ హోటల్ కూడా అంతే. మగి దీనికి స్విగ్గీ కూడా ఉందంట. చూడండి అసలు ఆడు వండినట్టుందా? అది కష్టపడి రెండు చేతులతో చెంపుతుంది చపాతి. ఎందుకక్క ఈ తెలుసు కూడా మళ్ళీ అక్కడికి తింటావు. వేరే చోటకి ఎగి తినొచ్చుగా. అబ్బో, ముక్క చూడండి ఎలా చూపిస్తుందో. ఇంతకు బాగుందా బాగేదా? అబ్బో, ఎంత కంచిగా ఉందో కూడా మనం చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మ్యాగీ మీద చేసే గోత ఏంటో చూద్దాం. ఏమన్నా మ్యాగీ ఫ్యాంటాతో మ్యాగీగా చేస్తావుగా? నేను అయిపోతానయ్యా ఈడి ఫ్యాంటా మ్యాగీ చేసి. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఏంటో ఫ్యాంటాతో మ్యాగీ అంటున్నాడు. అదే అంత నెయ్యి దేనికిగా. చూసావా, ఏకంగా మంట కూడా ఎదిగిపోయింది ఇటు పెట్టే నెయ్యికి. ఏంటన్నా ఫ్యాంటాతో నెయ్యి అయిపోయిందా? ఫ్యాంటాతో మ్యాగీ చీజే. ఎంత చూసినా మ్యాగీ అలా ఉందా అంటే ఇలా ఉంటుంది. బాగా అంతే. ఇలాంటి కొత్త పండుగ అన్నీ చేస్తే ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది. ఎవడికి తినమన్నాడు నిన్ను అక్కడ? కేక్తో ఏం చేస్తున్నాను అన్న? కేక్తో మ్యాగీయా? ఓకే, కేక్తో మ్యాగీ ఏంటిగా? దీనికన్నా గేమ్స్ ఆడుకోవడం బెస్ట్ ఈ బొగ్గు తినే కన్నా. చాక్లెట్ మ్యాగీ అంట. ఎవడన్నా తింటాడుగా ఇది? మీ ఊరికినే చేస్తున్నాను. ఒక అన్ని వీడియో చూద్దాం. मजा आएगा ना भिड़ो। ओ भाई साहब पागल हो गए हो क्या तुम? लास्ट वाला मीठा बोला था मैंने। 10 रुपए का एक ही है। अच्छा 10 का एक है। 10 రూపాయలకి ఒకట? ఈ అంకు చూడండి. ఈ అంకు అసలు చెయ్యి పెట్టేస్తాడు. అబ్బా, ఎంత మంచిగా పెట్టేస్తున్నావు కదా చెయ్య. ఓకే, మగి పానీపూరియా? ఈసారి ఏంటి పానీపూరిగా ఏదో ఏంటి వైట్గా ఏదో ఉన్నాయి. చూడడానికి కొంచెం ఐస్ క్యూబ్గానే ఉంది. సరే, అక్క అరేంజ్ చేసిందో చూద్దాం. మామిడికాయగా? పానీపూరిగా మామిడికాయ ఎక్కడ ఉంటున్నాయి? ఇది ఎప్పటి నుండి మొదలెట్టారు? పచ్చిమిరపకాయలు. ఓకే, చాలా తయారు చేస్తున్నట్టుంది పానీపూరిగా ముంచుకోవడానికి. మామిడికాయ దేనికి? పుదీనా ఓకే, కొత్తిమీర ఓకే, అల్లం ఓకే, అంతా వడగడుతుంది. మధ్యగా మామిడికాయ అయిపోతే బాగుండేది. ఐస్ క్యూబ్ వేసిందా? ఓయ్, పానీపూరి ఎవడన్నా వేడిగా తినాలనుకుంటాడు అక్కయ్య, చక్కగా తినాలనుకోడు. అంత చక్కగా ఎవడన్నా తినాలనుకుంటాడు పానీపూరి?
ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఎవడో తిండు కనీసం. ఈ అక్కయ్య పానీపూరి చక్కగా తినిద్దంట. ఏంటో పిచ్చండి, ఎవరికి పిచ్చి ఆగదు. పానీపూరి చక్కగా తినిద్దంట. ఓ నీ ఈడు ఏకంగా పానీపూరి తాయిసుకొని చేస్తాడేంటి? ఓకే వద్దుగా వద్దుగా, నాకు తెలుసుగా మీ స్ట్రీట్. మీకు కొట్టి ఏదైతే చేసేస్తారు. మీకు బర్గర్ ఇచ్చినా దాంతో ఐస్ క్రీమ్ చేస్తారు. చా వద్దుగా బాబు, ఆపేగా బాబు. 2 పానీపూరి ఆపేయచ్చు కదరా. మరీ ఎందుకుగా నాకు ఈ వీడియో వేస్తున్నారు? తీసేయండి కదా, నా వగ కాదు. ఈ వీడియో చూడడం నా వగ కాదు. తీసేయండి అర్జెంటుగా తీసేయండి ఇక్కడ నుండి. ఇంకోసారి పక్కకు కూడా కావద్దండి. థమ్సప్ ఏం చేస్తున్నాడు థమ్సప్తో? ఏదేదో చేస్తున్నాడు, నిమ్మకాయ పిండుతున్నాడు థమ్సప్. చేస్తావు కదా. ఇదేంటిది? ఏదో చాట్. ఓకే అయిపోయిందా? ఏంట్రా ఇది? పానీపూరిలో ఏదేదో వేస్తున్నావు, సాస్ వేసావు ఓకే, కానీ అదేది వైట్ది అది ఇదేంటిది? రంగు ఉంది. ఇది పానీపూరినా? అబ్బో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాడు వీడు. పానీపూరి తింటా. ఇష్టం వచ్చిందని వేసుకొని ఎందుకుగా తింటారు? తినేగా ఉందో నువ్వే చెప్పాలన్నా. నాకు తెలిసి చెత్తగానే ఉంటుంది. మిక్సీ వేస్తున్నాడేంటి పానీపూరితో? పానీపూరి మిల్క్ షేకా? ఇది చూస్తేనే నాకు జీవితం అయిపోతుంది. ఇది చూస్తేనే ఫుడ్ తినాలని ఆశ చచ్చిపోతుంది. అబ్బా పానీపూరితో మిల్క్ షేకా? ఫస్ట్ మీ ఇంటికి మీరు ట్రై చేసి ఉంటావు కదా భయ్య ఇదంతా. ఇదేంటి? మరీ ఐస్ క్యూబ్తో పానీపూరియా? వద్దు, ఇది ఆల్రెడీ చూసాం మనం. వద్దు, ఇది పక్కకు తీసా. నిమ్మకాయ పిండియాగా అంత చక్కగా పానీపూరి తినాలనిపిస్తుందా నీకు? కారంగా ఉండే ఏ వస్తువు చక్కగా ఉంటే బాగోదు అక్కయ్య. అదన్నా తెలుసుకో అక్కయ్య. వండేస్తుంది పోనీగా, నీ ఇష్టం, ఎలాగన్నా తింటావు, నాకెందుకు. చక్కగా పానీపూరి అంట. ఇందాక వచ్చిన అక్కయ్య ఈ అక్కయ్య ఒకే అక్కయ్య అంటగా. ఓకే ఈ అక్కయ్య పచ్చిమిరపకాయ వేసింది. ఇందాక అక్కయ్య వేగేది కదా, వడ కూడా కట్టింది అక్కయ్య. ఈ అక్కయ్య ఏంటి చారు తయారు చేయడానికి స్మాష్ చేస్తుంది. ఓకే ప్రాసెస్ అంతా బాగానే ఉంది, కానీ ఐస్ క్యూబ్ వేయకుండా ఉంటే బాగుండేది కదా అక్కయ్య. ఇంత స్కిల్స్ ఉన్నాయి కానీ ఐస్ క్యూబ్గా వేసుకొని తినకూడదని తెలీదా? ఏం చెప్తాం, అందరికి అన్నీ తెలియదు కదా. ఇక జాగు స్కిప్ చేయండి. ఇది నేను చూడలేను. స్కిప్ ఎడిటర్ స్కిప్ చేయగా బాబు. ఐస్ క్యూబ్ వేసిందా? ఇంక జాగు నెక్స్ట్ వీడియో. మరీ అంకుకు వచ్చాడు. చా ఏంటి అంకుకు మరీ అవుతారు? మీకు అదే పనా? అందుకనే చేయి పెడుతూ ఉంటాగా. అయినా మీకు చేయి పెట్టింది చూసాక కూడా ఎవడన్నా తినేవాడు ఉన్నాడు అక్కడ? దయచేసి చెప్తున్నా అక్కడ నుండి సైడ్కి వచ్చేయండి. మీకు ఆ పని ఆపేయండి. ఇంకా జనాన్ని బతకనియండి అంకులు. అది చూసి మేము మగి తింటాం ఏంటి? ఈ గుంపు మగి వచ్చిందా? ఈసారి ఏం తింటున్నారు? సరే ఏదో ఒకటి మీకు ఎందుకు, హ్యాపీగా ఆగిచ్చేయండి. మరి నేనైతే ఉంటాను. నా వగ కాదు ఇదంతా చూడడం. ఇంకా ఉన్నాయా? పానీపూరిలో నీరు లేకుండా నీరు ఉన్నాయి. అన్ని పచ్చిమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ తింటే నేను చచ్చిపోతాగా. అన్ని పచ్చిమిరపకాయ తింటున్నావంటే నీకు రేపు పొద్దున్న ఉంటుంది చూడు. రేపు పొద్దున్న వీడికి ఉంటుంది. రేపు పొద్దున్న వాషింగ్కి వెళ్ళాక వీడికి ఉంటుంది చూడు. మంట అంటే ఏంటో అక్కడ తెలిసిద్ది. మా అమ్మోకి ఉండదు. అన్ని పచ్చిమిరపకాయ తింటాడు. ఇక్కడ మా వాగా ఒక పచ్చిమిరపకాయ ఎక్కదు. వీడు ఇన్ని పచ్చిమిరపకాయ తింటున్నాడు. సరే ఏముంది, రేపు చూద్దాం. ఇప్పుడు దోశకు చూద్దామా? చాక్లెట్ దోశ ఏంటి? దోశ అంటే మంచిగా మసాలా దోశ తిన్నారు, కానీ చాక్లెట్ దోశ ఏంటి? పోస్తున్నాం. అటుకుపోయినా చూడండి ఎంత చాక్లెటీగా ఉందో. చేసావా నాన్న? అయ్యో డ్రై ఫ్రూట్స్ కూడా వేసావా? ఇప్పుడు దాన్ని ఏంటి డార్క్ చాక్లెట్ కూడా మళ్ళీ ముంచుకొని తిన్నారా? నైస్ అండి మీరే తినండి. ఇదేంటి ఇది గ్రీన్గా ఉంది? ఇది ఎప్పటి నుండి చేసావు? ఇది పెసగట్టు అనుకోవాలా? పోనీ గ్రీన్గా ఉంది. ఇంత గ్రీన్ ఉండదు పెసగట్టు. ఏదేదో చేస్తున్నావు అయ్యా. కానీ అవుట్పుట్ చూడడానికి బాగానే ఉంది, కానీ ఆడు గ్రీన్గా ఉండడానికి ఏం వేసాడు? కొంపదీసి పచ్చిమిరపకాయ దోశ ఏంటిది? ఓకే దోశ బాగానే చేస్తున్నాడు వీడు.
మూడో దోశ వేసాడు, కోడిగుడ్డు కొట్టాడు. చేత్తో ఎందుకుగా పెనం వాడగా, నీకేమైపోయిందిగా? చేత్తో ఎందుకు చేస్తున్నావుగా? నువ్వు చూసేవాడు తింటున్నాడా? నువ్వు చేత్తో చేసేస్తున్నావు అని చూసిన తర్వాత కూడా ఆడు తింటున్నాడంటే నిజంగా ఆడు నేను ఏం అనలేదంటే ఇంక నేనేం అనలేను. నెయ్యి ఎందుకు పూసాడు వీడు? ఓకే, ఉల్లిపాయ వేస్తున్నాడా? చీజ్గా ఉంది అది వైట్గా. ఇదే నిన్ను అడిగింది ఏంటి మసాలా దోశ? మిల్కీ మిస్ట్ కూడా వేసేస్తున్నాడు వీడు. నిన్ను అడిగింది మసాలా దోశగా. అవతగాడు ఏమనుకుంటాడంటే వీడిని మసాలా దోశ వేయమంటే వీడు చాట్ మసాలా చేస్తున్నాడు నాకు, వీడు నాకు కాదనుకుంటాడు కాడు. ఇచ్చిన తర్వాత చూడు అది ఎలా ఉందో. మరి మిల్కీ మిస్ట్ వేస్తాడు ఏంటి? దానిపైన ఏదో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా పెట్టినట్టున్నావు. ఆడు చూడు పాపం, ఇది ఎలా తినాలో తెలియక ఆడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో. ఓకే, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చావా?